విశాఖ కేజీహెచ్ చుట్టూ ప్రైవేటు హాస్పిటల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కేజీహెచ్లో అన్ని సేవలు అందుబాటులో ఉన్న అరాకొరా వైద్యంతో రోగులు ప్రైవేటు హాస్పిటల్ని ఆశ్రయిస్తున్నారు. దొరికిందే తడువుగా రోగుల నుండి లక్షల్లో గుంజుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె సంబంధిత చికిత్సలు లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా విశాఖ కేజీహెచ్ హాస్పిటల్ చుట్టూ ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నట్లు తెలుస్తుంది. అక్కడ అయితే మాత్రం రోగులను అయితే మాత్రం ముక్కు పిండి వసూలు చేస్తున్నారు డబ్బులు. అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, రైట్ రవి, చూసుకుంటే ఏదైతే పేదవారికి వైద్యం అందించే విధంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో ఉత్తరాంధ్ర సంజీవనిగా ఉన్నటువంటి విశాఖ కేజీహెచ్ చుట్టూ కూడా పెద్ద ఎత్తున పుట్టుకొడుగుల ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ ప్రతినిత్యం కూడా పుట్టుకొస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం చూసుకుంటే మన వెనక ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నీ కూడా ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్. ఏదైతే విశాఖ కేజీహెచ్కి కూతవేటు దూరంలోనే ఈ హాస్పిటల్స్ అన్నీ ఉండడం, విశాఖ కేజీహెచ్కు వచ్చేటటువంటి రోగులకి అరకొర వైద్యం ప్రభుత్వ ఆసుపత్రులు అందడంతో వారంతా ప్రైవేట్ హాస్పిటల్స్ని ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చేటటువంటి రోగులందరి దగ్గర కూడా ముక్కు పిండి పెద్ద ఎత్తున కూడా వసూళ్లు చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఏర్పడుతున్నటువంటి పరిస్థితులే ఉన్నాయని చెప్పుకోవాలి. ఏదైతే రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా జరుగుతున్నటువంటి స్కామ్లో అతిపెద్ద స్కాము మెడికల్ స్కామ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వానికి ఇటు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ వెళ్ళినప్పుడు కూడా సరైన వైద్యం అందకపోవడంతో రోగులంతా కూడా ప్రైవేట్ హాస్పిటల్ బాటైతే పట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వచ్చేటటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో వారి వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇటు విద్యకి వైద్యానికి కూడా ఎక్కువగా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో రోగులనే ఆసరాగా తీసుకున్నటువంటి ప్రైవేటు హాస్పిటల్స్ కానీ ప్రైవేటు హాస్పిటల్కి సంబంధించినటువంటి యాజమాన్యాలు కూడా ఆ చిన్నపాటి నొప్పి వచ్చినప్పటికి కూడా దానికి స్టంట్ వేయాలంటూ కూడా లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నటువంటి అంశాలు కూడా గతంలోనే చాలా అయితే వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే విశాఖ కేజీహెచ్ అంటే చాలా పెద్ద ఆసుపత్రి అని చెప్పుకోవాలి. ఏదైతే బ్రిటిష్ కాలం నాటి నుంచి కూడా ఏర్పడినటువంటి విశాఖ కేజీహెచ్ ఆసుపత్రి ఏదైతే ఉందో ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరు జిల్లా, అలాగే అనకాపల్లి జిల్లాతో పాటు ఇటు మన్యం జిల్లాకు సంబంధించినటువంటి పార్వతీపురం, అలాగే పక్క రాష్ట్రమైనటువంటి ఒరిస్సా నుంచి కూడా పెద్ద ఎత్తున రోగులైతే విశాఖ కేజీహెచ్ని అయితే ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వచ్చేటటువంటి రోగులకి ఏదైతే ఇటీవల కాలంలో కిడ్నీకి సంబంధించినటువంటి సమస్యలు కానీ లేదా గుండెకి సంబంధించినటువంటి సమస్యలు అయితే చాలా ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గుండెకి సంబంధించినటువంటి ఏదైతే ఆపరేషన్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా విశాఖ కేజీహెచ్లో నిలిచిపోవడంతో విశాఖ కేజీహెచ్ వచ్చినటువంటి గుండె సంబంధిత రోగులు అయితే ఎవరైతే ఉన్నారో వారంతా పక్కనే ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ని అయితే ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ రోగుల వద్ద ఆసరా చేసుకున్నటువంటి ప్రైవేటు యాజమాన్యాలన్నీ కూడా ఒక మెడికల్ మాఫియాగానే తయారయ్యని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మనం చూసుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా అన్ని ప్రైవేటు హాస్పిటల్స్, ప్రైవేటు మెడికల్ స్టోర్లు మాత్రం ఎక్కువగా దర్శనమిచ్చేటటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా కేజీహెచ్ అంతా కూడా బయటకు కనిపించలేనటువంటి వాతావరణం అయితే ఎంత కూడా క్రియేట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున కూడా మెడికల్ మాఫియా అంతా కూడా ఒకే తాటిపైన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నేపథ్యంలో ఏదైతే హాస్పిటల్కి వచ్చేటటువంటి రోగులకి లోపల సరైన వైద్య సేవలు అందించకపోవడం లేదా లోపల అరకొర మెడిసిన్స్ ఇవ్వటం వల్ల వారంతా కూడా బయటకు వచ్చి ప్రైవేట్ హాస్పిటల్స్ని, ప్రైవేట్ మెడికల్ స్టోర్స్ని అయితే ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంది. నేపథ్యంలో ఇదంతా కూడా ఒక పెద్ద దందా లేదా రాకెట్ విధంగా కూడా సాగేటటువంటి అవసరం అయితే కనిపిస్తుందని చెప్పుకొని ఈ నేపథ్యంలోనే హాస్పిటల్స్కి వచ్చేటటువంటి రోగులకి వైద్యం అందకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్ బాట అయితే పట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రైవేట్ హాస్పిటల్స్కి వచ్చేటటువంటి రోగులకి ఏదైతే రోగాలు ఏవైతే ఉన్నాయో ఆ రోగాలు అతి తక్కువ ఖర్చుతోనే నయం అయిపోయినప్పటికీ వారికి సంబంధించినటువంటి గుండెకి సంబంధించి నానా రకాల స్కాన్లు తీయాలి, అలాగే ఎక్స్రేలు తీయాలి అంటూ కూడా వారి వద్ద నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నటువంటి అంశాలే ఎక్కువగా ఉన్నాయి. కొన్ని హాస్పిటల్స్కి వెళ్ళేటటువంటి రోగులు ఏవైతే ఉంటారో సక్రమంగా హాస్పిటల్స్కి వెళ్ళినప్పటికి కూడా హాస్పిటల్స్లో ఆ సరైన వైద్యుడు కానీ లేకపోతే సరైన వైద్య సేవలు కానీ అందుబాటులో లేకపోవడం, ఆ ప్రైవేట్ హాస్పిటల్స్ దందా పర్వంగా కూడా అరచేతిలోనే వారంతా కూడా ఠాగూర్ సినిమాను చూపించినటువంటి ఘటనలు కూడా విశాఖలో పలుమార్లు అయితే ఉత్పన్నమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇదైతే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయో ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి అనుమతులు ఎంతవరకు ఉన్నాయి, ఏ హాస్పిటల్స్కి అనుమతులు ఉన్నాయనే దానిపైన అయితే ఇటు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఆ సిబ్బంది అంతా కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఆ హాస్పిటల్స్ వైపు కనీసం కన్నెత్తి చూడకపోవడంతో ఎక్కడికక్కడే వేలాదిగా కూడా హాస్పిటల్స్ అన్ని పుట్టుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే హాస్పిటల్స్ వచ్చేటటువంటి రోగులు ఎవరైతే ఉంటారో రోగులంతా కూడా నానా అవస్థలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే పెద్ద ఆసుపత్రి ఏదైతే ఉందో పెద్ద ఆసుపత్రిలో ఆ డాక్టర్ రాసిచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్స్లో పూర్తిగా కూడా
అక్కడ ఇచ్చేటటువంటి మెడిసిన్ ఏదైతే ఉంటుందో మెడిసిన్ పూర్తి తరహాలో లేకపోవడంతో వారంతా కూడా నానా Right. ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద ఆసుపత్రికి వచ్చే రోగులంతా కూడా ప్రైవేట్ మెడికల్ స్టోర్స్ని ఆశ్రయించడంతో వారంతా దోచుకున్నటువంటి పరం అయితే కొనసాగుతుంది రవి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.